ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ పలమనేరులో పర్యటించబోతున్నారు. కుంకి ఏనుగుల క్యాంపును ఆయన సందర్శించబోతున్నారు. కుంకి ఏనుగుల సంరక్షణతో పాటుగా ఏనుగులు మనుషుల మధ్య సంఘర్షణ నియంత్రణకు అనుసరిస్తున్న నూతన సాంకేతిక విధానాలను పవన్ పరిశీలించనున్నారు. కుంకి ఏనుగుల శిక్షణ విధానాన్ని పవన్ పరిశీలిస్తారు. ఏనుగుల దాడిలో నష్టపోయిన రైతులతో పవన్ కళ్యాణ్ మాట్లాడబోతున్నారు. ఏపీలోని పలు ప్రాంతాల్లో ఏనుగుల గుంపులు గ్రామాలపై పడి బీభత్సాన్ని సృష్టిస్తున్న నేపథ్యంలో పవన్ స్వయంగా చొరవ తీసుకుని కర్ణాటకకు వెళ్లి అక్కడ పెద్దలను ఒప్పించి కుంకి ఏనుగులు తెప్పించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ఇవాళ పలమనేరులో ఆయన పర్యటించబోతున్నారు. కుంకి ఏనుగుల క్యాంపును ఆయన సందర్శించబోతున్నారు. మరి కాసేపట్లో కుంకి ఏనుగుల సంరక్షణతో పాటుగా అలాగే ఏనుగులు మనుషుల మధ్య ఉన్నటువంటి సంఘర్షణ నియంత్రణకు అనుసరిస్తున్నటువంటి నూతన సాంకేతిక విధానాలను పవన్ పరిశీలిస్తారు. అలాగే కుంకి ఏనుగుల క్యాంప్ ఆఫీస్ ని ఈ రోజు పవన్ కళ్యాణ్ సందర్శించబోతున్నారు. అలాగే ఏనుగుల దాడిలో నష్టపోయినటువంటి రైతులతో ఆయన స్వయంగా మాట్లాడబోతున్నారు. కుంకి ఏనుగుల శిక్షణ విధానాన్ని కూడా పవన్ కళ్యాణ్ పరిశీలించబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మురళి అందిస్తారు. మురళి, మాధవి, అంటే పవన్ కళ్యాణ్ పర్యటనలో ఒక చిన్న స్వల్ప మార్పు ఏంటంటే ఇదివరకు అయితే ఆయన తిరుపతికి వచ్చి ఇక్కడి నుంచి హెలికాప్టర్లో నేరుగా అక్కడికి వెళ్లాల్సి ఉంది. కానీ అట్లు కాకుండా ఇప్పుడు ఆయన నేరుగా హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో నేరుగా పలమనేరుకు వెళ్లబోతున్నారు. మరో 40 నిమిషాల వ్యవధిలోనే ఆయన పలమనేరుకు చేరుకోబోతున్నారు. ప్రధానంగా పలమనేరులో చిత్తూరు జిల్లాలోనే ఎంతో ఖ్యాతి గడించిన ఎలిఫెంట్ బేస్ క్యాంప్ ఉంది. అడవిలో ఒక ప్రత్యేక ప్రాంతంలో దీన్ని ఏర్పాటు చేస్తుంటారు. అంటే ఏనుగులకు ఇక్కడ ప్రత్యేక శిక్షణ ఇస్తూ ఉంటారు. అట్లాంటి ఒక కీలకమైన ఈ క్యాంపును ఇవాళ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరిశీలించబోతున్నారు. నేరుగా దాదాపు గంటన్నర పాటు ఈ బేస్ క్యాంపులోనే ఆయన గడపనున్నారు. ప్రత్యేకించి మనకు తెలుసు, సరిగ్గా ఒక 4-5 నెలల క్రితం కర్ణాటక నుంచి 3 కుంకి ఏనుగులను పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవ తీసుకుని చిత్తూరు జిల్లాకు తీసుకువచ్చారు. ఆ 3 కుంకి ఏనుగులు కూడా ప్రస్తుతం ఈ పలమనేరులోని బేస్ క్యాంప్లోనే ఉన్నాయి. అక్కడే అంటే ఈయన పవన్ కళ్యాణ్ రాక సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అక్కడ ఏనుగులకు ఎలా శిక్షణ ఇస్తారు, కుంకి ఏనుగుల ప్రాధాన్యత ఏంటి, అక్కడున్న ఇతర అనేక అంశాల గురించి అధికారులు అడిగి తెలుసుకోబోతున్నారు. పవన్ కళ్యాణ్ రాక నేపథ్యంలో ఈ బేస్ క్యాంపులో అధికార యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అంతేకాకుండా ఈ ఏనుగుల దాడి వల్ల పంట నష్టం జరిగిన చాలా మంది బాధిత రైతులతోనూ వారి కుటుంబ సభ్యులతోనూ ఈవేళ పవన్ కళ్యాణ్ మాట్లాడబోతున్నారు. ప్రత్యేకించి ఏనుగుల బారి నుంచి పంటలను ఎలా కాపాడుకోవాలన్న అనేక అంశాలపైన అధికారులతో పవన్ కళ్యాణ్ మాట్లాడతారు. ప్రత్యేకించి కుంకి ఏనుగులు అంటే మనకు తెలుసు శిక్షణ ఏనుగులు, ఏదైతే అడవి నుంచి దారి తప్పి జనావాసాల మీదకి వచ్చే ఏనుగులను అట్లాగే మదపటి ఏనుగులను లొంగ తీసుకుని తిరిగి అడవిలోకి పంపించేందుకు కొన్ని ఏనుగులు ప్రత్యేక శిక్షణ తీసుకుంటూ ఉంటాయి. నిజానికి ఇప్పటికే ఇదే బేస్ క్యాంప్ లో ఇదివరకే 2 కుంకి ఏనుగులు ఉన్నాయి. అవి 2 కూడా కాస్త వయసు మళ్లింది. ఈ నేపథ్యంలో అవి అనుకున్నంత చురుకుగా పనిచేయకపోవడం వల్లనే స్వయంగా పవన్ కళ్యాణ్ ఒక అటవీ మంత్రి హోదాలో డిప్యూటీ సీఎం హోదాలో కర్ణాటకలోని మైసూరు నుంచి 3 కుంకి ఏనుగులు ఇక్కడ పంపించారు. ఆ 3 కుంకి ఏనుగులు కూడా ప్రస్తుతం ఇక్కడే ఉన్నాయి. అంటే మొత్తం 5 కుంకి ఏనుగులు ప్రస్తుతం ఈ బేస్ క్యాంప్ లో ఉన్నాయి. వాటికి సంబంధించిన ప్రత్యేక షెడ్ అంటే వాటి నివాసం సంబంధించిన ఒక ప్రత్యేక నివాస కేంద్రాన్ని కూడా మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ ఇక్కడ ప్రారంభించబోతున్నారు. అట్లాగే కుంకి ఏనుగుల శిక్షణ విధానం ఎలా ఉంటుంది, మనుషులతో ఏనుగులు నడుచుకునే విధానం అంటే అనిమల్ మ్యాన్ మేనేజ్మెంట్ అని చెప్పి ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా స్వయంగా పవన్ కళ్యాణ్ ఇక్కడ ప్రారంభించబోతున్నారు. అంటే ఏనుగులతో ఎలా మెలగాల్సి ఉంటుంది, అట్లా ప్రత్యేకించి మావటీలు ఏనుగులను ఎలా లొంగ తీసుకుంటారు, అట్లాగే మదపటి ఏనుగుల్ని దారి తెచ్చుకునే సమయంలో జనావాసాల మీద వచ్చే ఏనుగుల్ని తిరిగి వాటిని మచ్చిక చేసుకుని అడవిలోకి తరలించి ఆ ప్రక్రియ విధానం ఎలా కొనసాగుతుంది అంటే అనేక అంశాలపైన ఒక అవగాహన, ఒక స్పష్టమైన అవగాహన తెలుసుకునే కార్యక్రమంలో భాగంగా ఒక రకంగా దీన్ని ఒక స్టడీ టూర్ గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భావించారు. ఈ నేపథ్యంలో దాదాపు 2 గంటల పాటు పలమనేరులోని ముసలిపేడులో ఉన్న ఈ ఎలిఫెంట్ బేస్ క్యాంప్ లో పవన్ కళ్యాణ్ గడపబోతున్నారు. మరి కాసేపట్లోనే ఆయన హైదరాబాద్ నుంచి బయలుదేరబోతున్నారు. సుమారు అంటే దాదాపు 2 గంటల పాటు ఈ పలమనేరు బేస్ క్యాంప్ లో గడిపి మధ్యాహ్నం 1 గంట తర్వాత తిరిగి ఆయన నేరుగా గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. మాధవి.